सदोपास्य श्रीमान् धृतमनुजकायैः प्रणीताम् बहद्भिः गीर्वाणैः गिरीशपरमेष्टि प्रभृतिभिः स्वभक्तेभ्यः शुद्धां निजवदन मुद्रामुपदिशन् सचैतन्यः किमेन पुनरपि दृशोर्यास्यते पदम्। सुरेशानां दुर्गं गतिरतिशयेनां उपनिषदां मुनीनां सर्वस्वं प्रणतपटलीनां मधुरिमा प्रेम्णो निखिलपशुपालाम्बुजदृशां सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। स्वरूपं बिभ्राणो जगदतुलमद्वैततैतः प्रपन्नः श्रीवासो जनितपरमानन्दगरिमा हरिर्दीनोद्धारी कृपोत्सेकतरलः सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। रसोद्धामा कर्माद्भुत मुदिरदामोज्ज्वलतनुः इतीनां तं स्तरणिकरविद्योतिवसनः हिरण्यानां लक्ष्मीभरमपि भवन्नाङ्गिकरुचा सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। हरे कृष्णेत्युच्चैः स्फुरित रसनो नाम गणना कृतस्ग्रन्थिश्रेणी सबककटिसूत्रोज्ज्वलकरः विशालाक्षो दीर्घार्गलयुगल खेलाञ्चितभुजः सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। पयोराशे स्थिरे स्फुरदुपवनवाली कलनया स्फुरदुपवनवाली स्फुरदुप वनाली कलनया मुहुर्बृन्दारण्यस्मरणजनितः प्रेम विवशः क्वचित् कृष्णावृत्तिप्रचलरसनो भक्तिरसिकः सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। रथारूढस्याराधति पदवी नीलाचलपतेर्रथभ्रप्रेमोर्मिस्फुरितनटनोल्लासविवशः सहर्षः गायद्भिः प्रवृत तनुर्वैष्णवजनैः सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। भुवं सिञ्चन्नश्रुतिभिरभितः सान्द्रपुलकैः परीताङ्गो नीपस्तवकनवकिञ्जल्कजैभिः घनस्वेदस्तोमस्तिमित तनृत्कीर्तनसुखी सचैतन्यः किं मे पुनरपि दृशोर्यास्यति पदम्। अदीते गौराङ्गस्मरणपदवीं मङ्गलतरं कृतीयो विसृम्भस्फुरदमल स्मरधरधीरष्टकमिदं परानन्दे सद्यस्तदमल पदाम्भोजयुगले परिस्पारा तस्य स्फुरतु नितरां प्रेमलहरी। इति श्रीमद्रूपगोस्वामिविरचितं श्रीचैतन्याष्टकं सम्पूर्णम्। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। ప్రాతకాలేన ప్రియ భక్తులందరికీ కూడాను ప్రభాత వందనం. శ్రీ రాధాస్వామిసుందరుల యొక్క అశేష కృప కటాక్ష వీక్షణంచే మరలా తిరిగి మీ సమక్షంలో శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకర గ్రంథ శ్రవణం చేసే భాగ్యాన్ని నోచుకుంటూ ఉన్నాను.
మనం ద్వాదశ వనాలను వింటూ ఈరోజు 8వ వనాన్ని వింటున్నాం. ఈ వనం పేరు భండీర వనం. परम निर्जन देखो ये भंडीर बने, नाना अकेला खेले रामकृष्ण सकासने। योगी गणों प्रियो ये भंडीर वन है, दर्शन मात्रे ते गर्तो गर्भयातना कुछ सर्व मनो सर्व वनोत्तम भंडीर शास्त्र कहे, यथा वासुदेव दृष्टे पुनर्जन्म नहे। శ్రీలా రాఘవ పండిత గోస్వామి పదుల వారు, నరోత్తమ్ ఠాకూర్ల వారు, శ్రీనివాసాల వారికి ఇరువురికి వ్రజమండలం దర్శనం చేస్తూ సమస్త వనాల్ని దర్శింపజేస్తూ అడుగడుగునా వనంలో ఉండే లీలాస్థలాల్ని దర్శింపజేస్తూ ఈరోజు వారు భండీర వనానికి వచ్చారు. భండీర వనం చాలా నిర్జనపూర్ణమైనది. ఇప్పటికీ కూడా భండీర వనం చాలా నిర్జనంగానే ఉంటుంది. నానా ఖేలా ఖేలే రామకృష్ణ సకాసహే. బలరామకృష్ణుడు కూడాను తమ మిత్రబృందముతో ఇక్కడ ఎన్నో క్రీడలను గావించారు. యోగి గణో ప్రియోయే భండీర వనహాయ్. యోగులకి అందరికీ కూడాను ఈ భండీర వనం చాలా ప్రియమైనది. దర్శన మాత్రే గర్భయాతనకు చాయ్. దర్శించడం మాత్రం చేతనే గర్భనరకం ఉండదు, ఇంకా గర్భయాతన ఉండదు. అంటే రాకపోకలు పునర్జన్మ ఉండదు, ఇంకా మాతృయోనిలో జన్మించిన అవసరం ఉండదుట. కేవలము దర్శన మాత్రము చేతనే. సర్వ మనోత్తమ ఏ భండీరో శాస్త్ర కహే, యథా వాసుదేవ దృష్టి పునర్జన్మ నహే. సర్వోత్తమైనది భండీర మనం అన్ని ఉత్తముల కంటే కూడా ఇక్కడ వాసుదేవుని యొక్క దృష్టిపాతం చేత అనుగ్రహం చేత పునర్జన్మ మనకు కలగదట. భండీరు నియమతో స్నానాదిక కొరేజే, సర్వ పాప ముక్త ఇంద్రలోకే జాయసే. భండీరవనంలో నిత్యము నియమపూర్వకంగా ఎవరైతే స్నానాదులు చేస్తారో సర్వపాప విముక్తులై ఇంద్రలోకానికి వెళ్ళిపోతారట. ఆ విషయాన్ని ఆది పురాణం ప్రమాణంగా చెబుతూ ఉన్నారండి. సహసా శ్రీ కృష్ణ బండిరే ఖిలాయియా, భుంజే నానా సామగ్రి ఛాయాయే బషియా. ఏ తో ఛాహేరి నామ్ గ్రహం ఏ హాయ్. శ్రీకృష్ణ భగవానుడు తమ మిత్ర బృందంతో ఆడుకొని ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. మిత్రులందరితో కూడాను వాళ్ళు ఎవరెవరు వాళ్ళ తల్లులు తీసుకొచ్చిన ఆహార దినుబాండారాలన్నింటినీ కూడాను వాళ్ళు ఇప్పతీసి ఈ చెట్టు కింద కూర్చొని భండీరవనం చెట్టు కింద కూర్చొని భోజనం చేశారట. అయితే భండీరవనంలో గ్రామం పేరు ఛాహేరి గ్రామం పేరుకి వచ్చిందండి. అయితే
ఛాయ అంటే నీడ, ఛాహేరి అంటే నీడగా ఉన్న ప్రదేశాన్ని చూసుకొని భోంచేసిన స్థలం. హేరి అంటే చూచుట. ఛాయా హేరి ఛాహేరి అయిపోయింది. ఏ ఛాయ కింద, ఏ చెట్టు నీడలో, నీడ కింద కూర్చొని ఎవరైతే భోంచేశారో ఆ గ్రామానికి ఛాహేరి అని గ్రామం వచ్చింది. యమునా నికట స్నాను దిక్కు స్వభావమో. ఇదంతా కూడా యమునా నది తీరంలో ఉన్నది. ఇప్పుడు మనకి యమునా నది కనపడ చాలా దూరంలో కనబడుతూ ఉంటుంది. ఆ ఊడలో పెట్టుకొని యమునా నదిని దాటి ఈ యొక్క ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వాళ్ళు ఆ ఊడల్లో పెట్టుకొని ఊగేవాడు. అంత పెద్ద వటవృక్షం అది, భండీర్ వట్. ఆ వటవృక్షానికి భండీర్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, బ్రహ్మగారు గాంధర్వ వివాహం చేశారు. నందమహారాజుల వారు కృష్ణుడు చిన్నపిల్లాన్ని ఎత్తుకొని వనంలోకి వెళ్ళాడు. పెద్ద వర్షం వచ్చేసింది. పిల్లవాడిని పట్టుకొని ఓ చెట్టు కింద ఎలాగోలా గడిపాడు. ఇంతలో వనదేవి వచ్చింది. రాగానే నందమహారాజు అన్నారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో దిగబెట్టరా, నేను ఇంకా ఇక్కడ పని ఉన్నది, నేను వస్తాను అని ఆ కృష్ణుడిని తీసుకెళ్ళి మనం ఆ వనదేవికి ఇస్తాడు. ఆమె తీసుకొని రాగానే వనదేవి నవ్వన కిశోరి రూపాన్ని ధరించింది. కృష్ణుడు కిశోరి రూపాన్ని ధరించాడు ఈ భండీర వనం దగ్గర. ఇరువురు కూడాను అక్కడ ఇరువురికి కూడాను బ్రహ్మగారు గాంధర్విగా వివాహం చేశారంటారు. వివాహం చేసిన తర్వాత అక్కడంతా కూడా ఉత్సవం చేస్తారు. భండీర్ వనం, భండారా జరుగుతుంది. భండారా అంటే ఉత్సవం, భోజన మహోత్సవం అనమాట. అది భండీర వనం అని పేరు వచ్చింది. ఆ వటవృక్షం కింద జరిగింది ఉత్సవం కాబట్టి భండీర వటం అని పేరైంది. ఆ వనానికి భండీర వనం అనిగా పేరు వచ్చింది. దాని పక్కనే ఏ మాఠగ్రామ్ మహా ఆనందో ఏ ఖాని నానా క్రీడా కోరే రామకృష్ణ సకాసహని సని. మాఠగ్రామ్ సమస్త వ్రతానికి కావలసిన కుండలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. అక్కడ కుమ్మరులు ఎక్కువ ఉన్నారు. మాట్ అంటే కుండ. మాఠగ్రామ్. రామకృష్ణుడు ఇరువురు కూడాను అక్కడ క్రీడించారు సకాసనంతో. మూర్తికా నిర్మిత బృహత్ పాత్ర మాఠనాం మాటోత్పత్తి ప్రశస్త ఏ హేతు మాఠగ్రామ్. మూర్తికా నిర్మితమైన పాత్ర కాబట్టి మాట్ అని పేరు వచ్చింది. మూర్తికా నిర్మిత మట్టి, మూర్తిక అంటే మట్టి, మట్టితో నిర్మిత పాత్రలు, మట్టితో నిర్మితం అంటే మట్టి కుండలు కాబట్టి మట్టి కుండలు తయారు చేస్తారు అక్కడ. ఇక్కడ మాట్, దానికి మాట్ అని పేరు, కుండకి మాట్ గ్రామంగా పేరు వచ్చింది. అక్కడ గ్రామం పేరు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను కుండలు తయారు చేస్తూ ఉంటారు. మాటోత్పత్తి ప్రశస్త ఏతు మాఠగ్రామ్. కుండ యొక్క తయారీ అక్కడి నుంచి మొదలైంది. అందుకని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కుండలు చేస్తూ ఉంటారు. ఆ కుండల్లోనే అక్కడ ఇప్పటికీ కూడాను మట్టి గ్లాసులతో పాలిస్తూ ఉంటారు, లస్సీ ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మట్టి కుండలతోనే అన్ని చేస్తూ ఉంటారు. ఇదివరకు ఇంకా ఎక్కువగా ఉండేది. మట్టి కుండలతోనే కాఫీ, టీ కూడాను తాగుతూ ఉంటారు. మట్టి కుండలతోనే ఇదివరకు బ్రజవాసులందరూ కూడా మట్టి కుండలతోనే ఇవి చేసేవారు, వంటలు చేసేవారు. యశోదమ్మ పెరుగు చిలికేది మనం వింటూ ఉంటాం. తర్వాత కాలంలో అనేక మార్పులు సహజంగా రావడం, అక్కడ కూడా మార్పులు కనపడుతున్నాయి. పూర్వం ఆ మట్టి కుండలతోని ఇప్పటికీ కూడాను మట్టి ఫ్లాస్కులు వచ్చాయి, మట్టి సీసాలు వచ్చాయి. మనకు రోడ్డు మీద కనపడుతూ ఉంటాయి. మట్టి సీసా, మన సీసా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, కానీ అది
ఎర్ర రంగులో ఉంటుంది. దానికి ఒక మూత ఉంటుంది, చల్లగా ఉంటాయి నీళ్లు, న్యాచురల్ అనమాట. న్యాచురల్ చల్లగా ఉంటాయి. 1 లీటర్ పట్టే నీళ్లు సుమారు 1/2 లీటర్ నీళ్లు పట్టే బాటిల్ మనకు దొరుకుతుంది. మట్టి మట్టి సీసాలు. దది మంతనాది లాగి వృషివాసిగన్ లయను అసంఖ్య మాట ఏచి సబో సబే కాన్. దధిమంతనం చేయడానికి, దధిమంతనం అంటే పెరుగు చెరకడానికి, పెరుగు తోడు పెట్టడానికి, పాలు పాలను వెచ్చబెట్టడానికి, వీటన్నిటికీ కూడాను బ్రజవాసులందరూ కూడాను కుండలతోనే చేస్తారు. అంతా కుండలతోనే జరిగేది. కుండలతోనే చాలా, మిగతా చోట్ల కూడాను చాలా రోజుల క్రితం కూడాను కుండలతోనే ఎక్కువగా జరిగేది. ఇప్పుడు వంగదేశంలోనూ ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల, అందులో విశేషంగా వ్రజంలో మట్టి కుండలతోనే జరుగుతోంది. ఇప్పుడు దాన్ని ఒక ప్యాషన్గా అయిపోయింది అనుకోండి. దధిమంతనాది లాగి దధిమంతనం చేయడానికి వ్రజవాసులందరూ కూడాను మట్టిని ఉపయోగిస్తారు. అలానే మనకు ఒరిస్సాలో కూడాను చాలా చోట్ల మట్టితోనే ఉపయోగిస్తారు. జగన్నాథ మందిరంలో కూడా అసలు A to Z మొత్తం కూడా మట్టితోనే, మట్టి కుండలతోనే వండుతారు, మట్టి కుండలతోనే తింటారు, మట్టి కుండలతోనే అన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొత్తం నైవేద్యం అంతా కూడా కొన్ని వేల కుండలు రోజు వస్తూ ఉంటాయి. వాటితోనే వండుతూ ఉంటారు, వాటిని నివేదన పెడుతూ ఉంటారు. దాని యొక్క పాలతో వండినప్పటికీ పిడకలు కింద పెట్టి పాలు కుండలో ఉడికిస్తే ఉన్న టేస్ట్ వేరు. పిడకలు ఉండాలి. కింద గ్యాస్ స్టవ్ అయితే కుదరదు, సోలార్ అయితే కుదరదు, ఇతర కిరోసిన్ కుదరదు. ఇంకేమీ కాకుండా కేవలం పిడకలతోనే ఆ కుండల్లో పాలు వండి దాన్ని పెరుగు తోడుపెడితే చాలా మధురంగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. అలానే పూర్వం రథసప్తమి కుండలతోనే పిడకల్లో పాయసం చేసేవారు ఆవు పాలతో. ఈ విధంగా మొత్తం భాండీరవనం అందుకును. భాండమన్నా కూడాను కుండ అని పేరు. కాబట్టి ఆ విధంగా మొత్తానికి భాండీరవనం అని పేరు వచ్చింది. తర్వాత 9వది బిల్వవనం. రామకృష్ణ సకాసహయే బిల్వవనేతే పక్వ బిల్వఫల బుంజే మహాకౌతుకేతే దేవతా పూజితో బిల్వవన స్వభామయ్ ఏ వనగమనే బ్రహ్మలోకే పూజ్యహాయ్. రామకృష్ణ సకాసహయే బిల్వవనేతే. బలరామకృష్ణులిద్దరూ కూడాను సఖాగణంతో ఈ బిల్వవనంలో, బిల్వవనము అంటే మారేడు వనం, మారేడు చెట్ల యొక్క వనం. బిల్వ వృక్షము అంటే మారేడు చెట్టు, మారేడు చెట్ల వనం అనమాట. ఇప్పటికీ కూడా మారేడు చెట్లు మనకు అసంఖ్యాకం కనపడతాయి. బిల్వ వనం. పక్వ బింబఫల బుంజే మహాకౌతుకేతే. బింబఫలం మనకు ఏ విధంగా వెలక్కాయ ఉంటుందో, వెలక్కాయ కంటేనూ 2 డబల్స్ పెద్దగా వస్తుంది మనకు బిల్వవనం. చాలా పెద్దగా, చాలా పెద్ద పెద్ద కాయలు మనకు వంగదేశంలో, ఒరిస్సాలో మనకు బిల్వ ఫలములు దొరుకుతాయి. మనకి ఆంధ్రాలో ఉంటాయేమో కానీ ఎవరు తినరు, తెలియదు. బిల్వ ఫలాన్ని, పచ్చికాయని ఉడికించి తింటే ఉడుకు తగ్గుతుంది. అలానే కొన్నాళ్ళు అయిపోతే అది పండిపోతుంది. వచ్చినా ఇలా కొట్టంగానే, నేల మీద కొట్టంగానే పెంకు బయటకు కొబ్బరికాయలాగా వచ్చేస్తుంది. లోపల గుజ్జు అంతా కూడా గరిటెతో తీసేస్తే చక్కగా గుజ్జు వచ్చేస్తుంది. గుజ్జుని కాస్త నీళ్ళల్లో వేసి పిసికేసి ఆ పీచును గింజలు తీసేసి పక్కన పడేస్తే చక్కగా దాన్ని అంటారు సాకిరి అంటే వడకట్టేస్తే
వడకట్టిన దాంట్లో కాస్త నిమ్మకాయ వేసుకోవడమో లేకపోతే అలా తీసుకోవడమో, ఎలా తీసుకున్నా పర్వాలేదు. కాస్త కావాలంటే పంచదార అయితే ఒరిజినల్గా అక్కర్లేదు, అదే తీయగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, న్యాచురల్గా బాగుంటుంది. అది పొద్దున పూట తీస్తే అది కడుపు చల్లగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్ ఫుడ్. ఏ రకమైన మందు వేయకుండా ఉన్న ఫలం అది బిలవ ఫలం. ఇప్పుడు జామకాయ కూడా ఎవరు చెప్పేవారు కదా, జామకాయలో కూడా మందు వేసేస్తున్నారు, హైబ్రిడ్ వచ్చేసింది. ఇంకా బిలవ ఫలంలో రాలా. బిలవ ఫలం ఇంత చాలా పెద్దగా ఉంటుంది బిలవ ఫలం. ఒక ఫలానికి చేసిన రసాయనం ఒకళ్ళిద్దరు తాగలేదు, చాలా రసం ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని పిసికేస్తే చక్కగా రసం వచ్చేస్తుంది, దాన్ని తీసేసి చక్కగా వడకట్టేసి తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. అయితే తెలుగు వాళ్ళకి ఒకసారి నేను తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి ఏంటో తెలియక ఏదో అవతలపడేశారు, వాళ్ళకి తెలియక. కానీ అలవాటు ఉండాలి, అంటే కొత్త వస్తువు ఏంటో దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. బలరామకృష్ణుడు ఇద్దరు కూడాను బిలవ ఫలాన్ని భుజించారు అన్న సంగతి ఇక్కడ చూస్తున్నారు. బలఫలాన్ని కొట్టుకొని ఇంకా మనం జ్యూస్ కాదు, దాన్ని అలా తీసేసుకోవచ్చు, చక్కగా తినేయచ్చు. తినేస్తుంటే విత్తనాలను తీసేసి పక్కన ఆటోమేటిక్గా నోట్లోంచి ఉదేస్తూ పీచు కూడా వచ్చేస్తుంది. న్యాచురల్ అనమాట, చక్కగా బాగుంటుంది. ఒడిస్సాలో కూడాను బజార్లో వస్తాయి బిల్వ ఫలాలు, బాగా విరివిగా వస్తాయి, ఖరీదుగానే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చెట్లు ఎక్కడ పడితే అక్కడ గౌక్కునం ఉండవు. అదండి బిలవవనం. బలరామకృష్ణుడు సకాకరంతో పాటు ఏదైతే తాళవనంలో తాటికాయలను ఏ విధంగా భుజించారో, ఇప్పుడు ఒక తాటికాయ మనకు కనపడదు అనుకోండి, ఒక చోటు తప్ప వ్రతంలో ఎక్కడ కనపడదు. బిల్వ ఫలం కూడాను అన్ని చోట్ల కనపడదు, బిల్వ ఫలం బిలవవనంలో బాగా కనపడుతుంది. దేవతా పూజతో బిల్వవన శోభామహి. బిలవవనంలో దేవతా పూజితం ఆ బిలవవనం. ఏవనే గమనే మృతలోకే పూజ్యహాయ్, బ్రహ్మలోకే పూజ్యహాయ్. ఈ వనానికి వెళ్ళినంత మాత్రం చేతనే బ్రహ్మలోకంలో పూజ్యుడవుతాడు. బ్రహ్మలోకాన్ని పొంది బ్రహ్మలోకవాసుల ద్వారా పూజింపబడతాడనమాట. ఇది కేవలము బృందావనంలోని బృందావనంలో మీరు కాలు పెడినంత మాత్రం చేతనే అంతటి ఫలము ఈ బిలవన అనుకున్నది. ఆ యొక్క భూమి యొక్క మహాత్మ్యం అలాంటిది. బిల్వమనే శ్రీకృష్ణ కుండే చేకొరి స్నాన్, సర్వపాపే ముక్త సే పరమ భాగ్యవాన్. బిల్వవనంలోకి వెళ్ళి అక్కడ కృష్ణకుండం ఉంది. కృష్ణకుండము, కృష్ణ యొక్క సరోవరం అనేది ఉందిరా, అందులో స్నానం చేసిన మాత్రం చేతనే సర్వ పాపం నుండి విముక్తుడైపోతున్నాడు. देखो अति पूर्वे ये धारा यमुनार, మానసరోవరే రుచులు యమునా ఓ పార్. అదండి, యమునికి ఇవల ఒడ్డునేమో బిల్వవనం, యమునికి ఆవల ఒడ్డునేమో మానసరోవరం. మానస సరోవరం కాదు, మానసరోవరం. దేకో అతి పూర్వే ధారా యమునార్. మనకు బిలవనంలో యమునా ప్రవహిస్తున్నట్టు మనకు గుర్తులు కనపడతాయి. ఇప్పుడంత ప్రవాహం మనకు కనపడదు, కానీ వర్షాకాలంలో ఉంటుందేమో తెలియదు. కానీ వెనకాల బాండీని వనానికి వెనక వైపున, మందిరానికి వెనక వైపు మనకు యమునా ప్రవహిస్తున్న మనకు విధానం అంతా తెలిసిపోతూ ఉంటుంది. మానసరోవర చిలు యమునా ఓ పార్. ఈ యమునకు ఆవలి ఒడ్డిన మానసరోవరం ఉన్నది. మానసరోవరం యశోద రాధాజీ రాసమండలిలో అలకబూని ఉన్నప్పుడాన్ని శివుణ్ణి చూచి రాసమండలిలో శివుని దర్శించి రాసమండలిలో మనం ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుంటాం. రేపు అశ్వీజ పూర్ణిమ, రేపేనా ఎల్లుండే అశ్వీజ పూర్ణిమ. ఆశ్వీజ పూర్ణిమ సందర్భంగా ఆశ్వీజ మాసం
రాసపూర్ణిమ, ఆశ్వయుజ రాసపూర్ణిమ మనకు జరుగుతుంది. రాధా గోవిందులు ఇరువురు కూడా రాసానికి రేపు బయలుదేరతారట రాసోత్సవం చేయడానికి. అందుకని ఏంటంటే శారదీయ రాసపూర్ణిమ అంటారు రేపు రాసపూర్ణిమని. రేపు పూర్ణిమని శారదీయ రాసపూర్ణిమ, శరత్ పూర్ణిమ అంటాము, దాన్ని శారదీయ రాసపూర్ణిమ అని అంటారు. కార్తీక పూర్ణిమ వచ్చి హేమంతీయ రాసపూర్ణిమ అంటారు కార్తీక పూర్ణిమని. ఈ శారదీయ రాసపూర్ణిమ నాడు రాధాగోవిందులు ఇరువురు కూడాను సఖీజన పరివేష్టితులై రాసమండలానికి బయలుదేరతారు. అందుకని మందిరంలో రాధాగోవిందుల్ని ఉత్సవమూర్తుల్ని తెల్ల వస్త్రాలను ధరింపచేసి, పూర్ణిమ కాబట్టి, అభిసారిక లీల కాబట్టి, సంధ్యా సమయం కాబట్టి, అభిసారిక లీలలో రాసోత్సవం అభిసారిక లీల అనంతరం జరుగుతుంది కాబట్టి తెల్ల వస్త్రాలను ధరిస్తారు, తెల్ల పూలను ధరిస్తారు. ఆ విధంగా అందరూ కూడా శకులందరూ శ్వేత వస్త్రాలని, అందరూ కూడా తెల్లని వస్త్రాలని ధరింపజేస్తారు, ధవళ వస్త్రాలని ధరిస్తారు. శ్రీమూర్తులకి పెద్ద శ్రీమూర్తులు కూడాను మన ధవళ వస్త్రాలని ధరింపజేస్తారు. తెల్లటి మెండి గిన్నెల్లో ఏ రకమైన చాందిని లేకుండా తులసీదేవి సమక్షంలో తులసి వనంలో అన్ని తెల్లటి గుడ్డలతో అలంకరింపచేసిన స్థానంలో తెల్లటి పువ్వులతో, తెల్లటి పాలతో తయారు చేసిన రంగురంగులు కాకుండా తెల్లదనం పాయసము మొదలైన తీపి పదార్థములతో, ఇంకా వేరే రంగులేమీ ఉండవు, తీపి పదార్థములతో, తెల్లటి తీపి పదార్థములతో అన్నీ తెలుపువి. ఆరు బయట చంద్రుడు చూస్తూ ఉన్నప్పుడు, అందుకని చంద్రుడు చూస్తాడు రాసమండలంలో, అందరికీ నివేదన చేయడం జరుగుతుంది. అక్కడ రాసోత్సవం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి శివుడు మరి గోపేశ్వర రూపంలో గోపీ రూపుడై అక్కడికి రావడం, ఆ రాధాజీ అలకబోనడం, కృష్ణుడు ఆమెని ఊరడించడం, ఆమె యమునాను దాటి మానసరోవరాన్ని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కన్నీరు గారడం, ఆమె యొక్క అనుతప్త హృదయురాలై తాను కన్నీటి ధారలతో విలపిస్తుంది. దానికే ఆ సరోవరంగా ఏర్పడింది మానస సరోవరం. మాన్ అంటే అభిమానం, అలక, అభిమానం వలన ఏర్పడిన సరోవరం చక్కగా ఉంటుంది. అభిమాన సరోవరం ఇదివరకు అంత డెవలప్ లేదు, ఈ మధ్యకాలంలో చాలా స్థలాన్ని చాలా డెవలప్ చేశారు. వల్లభ సాంప్రదాయం, పుష్టి సాంప్రదాయం వారు ఆ యొక్క మందిరం అనేది చూస్తూ ఉంటారు. చక్కగా సేవ పూజ అక్కడ జరుగుతూ ఉంటుంది. మందిరంలోకి నైవేద్యాన్ని ఎవరు కూడా చూడకుండా ఒక ప్రత్యేకమైన ఒక వేయ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నివేదన ఎవరు కనపడదు, అక్కడ నివేదన అలా విధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ మంచి వనం ఉన్నది, గుంజామా వనం మనకు కనపడుతుంది. మనం గుంజా పూసను కూడా తీసుకోవచ్చు అంటే కొయ్యకూడదు, నిజానికి మనకు ఆ యోగ్యత లేదు. నెమలి పించాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటూ ఉంటాయి. మందిర సరోవరంకి ఎదురుగుండా పెద్ద సరోవరం, దానికి ఎదురుగుండా మందిరం, అక్కడ పురాతన మందిరం ఉన్నది. అక్కడ పురాతన మందిరంలో రాధాగోవిందుల యొక్క ఒక చిత్రపటం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలామంది అక్కడికి వెళ్ళరు. నూతన మందిరానికి వెళ్ళి కృష్ణుని దండం పెట్టుకొని అక్కడ సేవించుకొని వస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ లీల అలకబోనడం, కృష్ణుడు పాదస్నానం చేయడం, ఆవిడ అలక తీర్చడానికి ప్రయత్నించడం, అసలు విషయాన్ని చెప్పడానికి వచ్చింది శివుడని చెప్పడానికి ఆవిడకి ప్రయత్నించడం, తర్వాత లీలంతా కూడా మనం చక్కగా చెప్పుకుందాం. మీరు అందరికీ తెలిసిన విషయమే. వ్రతవిలాసంలో ఈ విషయాన్ని నేను డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ లీలంతా కూడాను రేపు చదువుకోవాలి, తెలుసుకోవాలి. మనం రేపంతా కూడాను మనం దాన్ని పారాయణం చేసుకుందాం. ఈ విధంగా
ఇవన్నమాట ఈ ఈ చెప్పబడిన మానసరోవరం. ఈ లీలంతా కూడాను అక్కడ జరిగింది మానసరోవరంలో. ये यारो देखो यही प्रदेशे नानाग्राम कृष्णलीलास्थली సకులోనూపం. దీని పక్కనే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి చూడు. ఇవన్నీ కూడాను కృష్ణలీలా స్థలములతో గ్రామాలు ఏర్పడ్డాయి. ఇంకా మానసరోవరానికి చుట్టుపక్కల చిన్న 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 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నీ కూడా లీలానుగుణ్యంగానే ఆ గ్రామాలు ఏర్పడ్డాయి అని చెబుతూ ఉన్నారు. అంటే ఆ గ్రామాలకి ఇంక తీసుకెళ్ళరు అనమాట. సుమారుగా ఇక్కడికి ఉంచే ఆ గ్రామాల గురించి విశేషాన్ని ఆ లీలలన్నీ కూడాను చెప్పుకున్నారు వాళ్ళందరూ కూర్చొని అక్కడ కూర్చొని. శాంబేదిలో ఈ ఉత్సవాన్ని చక్కగా చేసుకునే వాళ్ళం. భక్తులందరూ కూడాను చక్కగా ఉత్సాహంగా వచ్చేవారు, చేసేవారు. వచ్చిన భక్తులందరూ కూడాను తెల్ల వస్త్రాలని ధరింపచేయమని ధరించి రమ్మనమని చెప్పేవాళ్ళం. ఆ విధంగా అలంకారం చేసి తులసి వనం దగ్గర, తులసి మంచం దగ్గర ఆరు బయట ఆ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకునేవాళ్ళం. అయితే ఇతర గౌడీ మఠాలు అక్కడ మరి చేయరు. మా గురుగారు మఠంలో కూడాను తప్పక చేస్తారు ఆ విషయం. గురువుగారు తన విరహవేదన అనే గ్రంథంలో ఈ విషయాన్ని మంచిగా డిస్క్రైబ్ చేశారు. దాన్ని చూచే ఆ లీలను చేశారు. దాన్ని చూచే నేను వ్రతవిలాస గ్రంథంలో ఆ లీలని నేను సంకలనం చేయడం జరిగింది. ఆ విధంగా నిజానికి చంద్రుడు చూస్తూ ఉన్నప్పుడు నివేదన జరగదు. చంద్ర సూర్యులు పక్షులు వెళ్ళే మనగుల్లా నివేదన చేయకూడదు. ఇక్కడ నివేదన అనేది ప్రధానం కాదు. ఎందుకంటే రాసలీల జరిగింది ఓపెన్గానే, ఎక్కడో గుప్తంగా గదిలో జరిగింది కాదు. ఆ రాసలీల అంతా అక్కడ జరిగిన లీల ఎంతయు కూడాను బహిరంగంగానే జరిగింది, వనంలో జరిగింది. చంద్రుడు ఇతర దేవతలందరూ కూడా దర్శించారు ఆకాశ మార్గం నుండి. కాబట్టి అక్కడ పూజ అంతా కూడాను శరత్కాలం కాబట్టి, శరదృతువు కాబట్టి ఆ చంద్రుడు కూడాను చాలా పూర్ణ వికసితుడై పరిపూర్ణ కళా షోడశ కళా పరిపూర్ణుడై ఉంటాడు. మరి తను ఆ విధంగా ఉండి ఆ వెన్నెలలో ఆయన రాధాగోవిందుని సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాధాగోవిందులు కూడాను మందిరంలో కాదు, ఇదంతా కూడాను ఊరేగింపుగా రాధాగోవిందుల్ని ఛత్రచామరములను మీస్తూ ఆరు బయటకు తీసుకొచ్చి దానికి ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ సేవ, అక్కడ నైవేద్యం, విభిన్న విధములుగా నైవేద్యం, పానీయములు మొదలైనవి అన్నీ కూడా పెట్టడం, తెల్లటి ఫ్రూట్సు, తెల్లటి స్వీట్సు పెట్టడం. తర్వాత చక్కగా తెల్లటి ఫ్రూట్ అంటే మనకు అరటిపండు తెల్లటి ఫ్రూటే కాబట్టి వస్తుంది. యాపిల్ కూడా తెల్లగానే ఉంటుంది. ఆ విధంగా తెల్లటి ఫ్రూట్స్ని మనం అక్కడ సమర్పించి ఆరతి ఇవ్వడం, అక్కడ ప్రదక్షిణ చేయడం ప్రత్యేకమైన కార్యక్రమం అన్నమాట. దాని తర్వాత మళ్ళా గర్భమందిరంలో సంధ్యాహారతి ఇవ్వడం. ఈ విధమైన లీల రేపు గురించి మనం చెప్పుకుందాం. అహే శ్రీనివాసు ఏ దేఖో లోహవన్, లోహవనే కృష్ణేరద్భుత గోచారన్, నానా పుష్ప సుగంధే వ్యాపితో రమ్యస్థాన్, యథా లోహజంగాసురే వదే భగవాన్. అదండి, మనం అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి బయలుదేరి వచ్చాం? లోహవనం. బిలవనం నుండి బయలుదేరి దర్శించుకుంటూ లోహవనానికి వచ్చాము. లోహవనం నౌకాకేలికి ప్రసిద్ధి. ఓహే శ్రీనివాసు ఏ దేఖో లోహవన్, లోహవనే కృష్ణేరద్భుత గోచరణ. ఇదంతా కూడా శ్రీకృష్ణ యొక్క గోచారణ భూమి. నానా పుష్పే సుగంధ వ్యాపితో రమ్యస్థాన్, నాహా లోహజంగాసురేవదే భగవాన్. ఈ స్థలమంతా కూడా పిచ్చి పిచ్చి మొక్కలతో కాకుండా విభిన్నమైన పుష్పములు, సుగంధ పుష్పములతో వ్యాపించి ఉంటుంది ఆ యొక్క వనం. ఆ వనంలో లోహజంగాసురుడనే ఒక రాక్షసుని వధిస్తాడు కృష్ణ భగవానుడు. లోహజంగవన నామే హై తో ఇహార్, ఏ సర్వపాతకు హైతి కరయు ఉద్ధార్.
ఆ పేరు మీద లోహజంగవనం అనే పేరు వచ్చింది. దానికి లోహవనం అనే పేరుగా మారింది. అక్కడ సనత్కుమారుడు సనత్సనందన సనత్కుమారులు తపస్సు చేశారని కూడా చెప్తూ ఉంటారు. సర్వపాతకహైతే కొరే ఉద్ధార్, అక్కడికి వెళ్ళినంత మాత్రం చేతనే సర్వపాతకం నుండి మనం ఉద్ధారణ పొందగలం. దికో ఏ ప్రదేశ నానాస్థానం మనోహర్, సర్వత్ర విహరే సదానందేర కుమార్. యతకహి సర్వత్ర కొరిల దర్శన్, కృష్ణ బలరాం నృసింహాది మూర్తిగొన్. యమునా నికటే జాయి శ్రీనివాసే కాయ్, ఏ ఘాటే కృష్ణ నౌకా క్రీడో ఆరంభాయ్. देखो ये ప్రదేశే నానాస్థానం మనోహర్. ఈ లోహవనంలో ఎన్నో స్థానములున్నాయి, మనోహరమైనవి, దర్శించడానికి ఆనందాన్ని కలగజేసేవి. సర్వత్రా కూడాను విహరించాడు నందకుమారుడైన కృష్ణుడు. యతకహి సర్వత్రై కొరిల దర్శన్, కృష్ణ బలరాం నృసింహాది మూర్తిగొన్. యమునా నికటే జాయి శ్రీనివాసే కాయ్. ఎక్కడ పడితే అక్కడ కృష్ణ బలరాముని యొక్క నరసింహ యొక్క మూర్తులు ఉన్నాయట. అక్కడ శ్రీనివాస అన్నాడు యమునా నదికి వెళ్దామని. ఈ ఘాటే శ్రీకృష్ణ కృష్ణ నౌకా క్రీడా ఆరంభాయ్. అదండి ఏమిటి అంటే యమునా దానికి వెళ్దామని శ్రీనివాస వారిని వాళ్ళని తీసుకొని రాఘపండితుల వారు యమునా దానికి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఈ లోహవనం దగ్గర ఉన్న యమునా ఘాట్ రేపు నుండి నౌకా విలాసం నౌకా క్రీడ అనేది ప్రారంభించాడు కృష్ణుడు. సేయతి కౌతుకే రాయి సకీరు సహితే, దుగ్ధాదిలయ్యాను పారోహైతే. ఈ నౌకా క్రీడ చాలా మధురమైన ఘటన ఇక్కడ జరిగింది, కౌతుకం ఇక్కడ జరిగింది. ఒకనాడు రాధాజీ తన సహేలీతో కూడి ఇక్కడికి వచ్చింది. పాలు పెరుగు మొదలైనవన్నీ తీసుకొని కుండలతో తీసుకొని అక్కడికి రావడం జరిగింది. ఇటు నుంచి అటుకి నేను దాటాలి అనుకుందిట, నది దాటాలి అని అక్కడికి వచ్చారు. దేకీసి అపూర్వ శోభా కృష్ణ ముగ్ధో హయ్యా, ఏక బీతే రహే ఏక జీర్ణ నౌకాలయ్యా. ఈ లీలతో ఆయన కూడాను రాధతో లీల చేసేటప్పుడు రాధతో పాటు కృష్ణుడు కూడాను లీల చేస్తూ ఉంటాడు. మరి ఆయన ఏమీ ముగ్ధుల రూపంలో ఏమీ తెలియనట్టు అమాయకుడిగా విభిన్న విధములుగా రాధతో క్రీడించి లీలని సుసంపన్నం చేస్తూ ఉంటాడు. కృష్ణుడు ఒక నావికా రూపాన్ని ధరించాడు, ఒక జీర్ణమైన నౌకను తీసుకొచ్చాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు యోగమాయాదేవి సంకల్పం మాత్రం చేతనే వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేస్తుంది. ఆవిడ ఎప్పుడైతే అది నది దాటాలనుకుందో అక్కడ నావిక రూపంలో కృష్ణుడు తయారయ్యాడు. జీర్ణ నౌక ఒకటి సృష్టించింది యోగమాయాదేవి. సరే ఆయన నౌక ఉంది కదా అని ఎక్కింది. అబ్బాయి ఆయన నౌకా రూపంలో ఉన్నాడు కృష్ణుడు. ఇప్పుడు రాధాజీ ఆమె సర్వజ్ఞురాలు, ఆమెకే తెలియకేం కాదు. అన్నీ తెలిస్తే ఇంకెందుకు లీలయం జరుగుతుంది. ఆయన సర్వజ్ఞుడైనను ఆయన ముగ్ధ రూపంలో ఉంటాడు. ఆయన లీల చేస్తాడు, ఆయన వేషం వేస్తాడు. రాధాజీ కూడాను అన్నీ తెలిసినప్పుడు కూడాను లీలా మాధుర్యం ద్విగుణీకృతం అవడం గురించి ఆమె ముగ్ధురాలు కాబట్టి ఆమె సర్వజ్ఞురాలు అయినప్పటికీ కూడాను ఆమె ఏమీ తెలియనట్టుగా అమాయకంగా కూడా ఆమె ఆ లీలను చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడే సకులకి భక్తులకు అందరికీ కూడాను ఆనందాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇంకా సర్వజ్ఞులైనప్పుడు ఇంకేముంటుంది, ఏమీ ఉండదు. అక్కడ లీల పెద్దగా ఉండదు. నారాయణుడు సర్వజ్ఞ రూపంలో ఉంటాడు, నారాయణుడు భగవద్ రూపంలో ఉంటాడు. ఆయన ఇలాంటి లీలలేం చేయలేడు, ఎందుకంటే ఈశ్వరీయ రూపంలో ఉంటాడు, భగవద్ రూపంలో ఉంటాడు. కానీ శ్రీకృష్ణుడు విలాస రూపంలో ఉంటాడు, లక్ష్మీదేవి ఐశ్వర్య రూపంలో ఉంటుంది. కానీ రాధాజీ విలాస రూపిణి కాబట్టి రాధాకృష్ణులిద్దరూ కూడాను ఈ రకమైన విలాసం చేయడానికి ఆనుగుణ్యమైన రూపాలను ధరించారు. ఆనుగ్యమైన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే ఆ విధంగా తన సఖీ బృందంతో పాటు రాధాజీ అక్కడ పాలు పెరుగు మొదలైన కుండలను తీసుకొని వచ్చి నదిని దాటాలి అనుకుంటోంది.
దేకీసే అపూర్వ శోభ కృష్ణ ముగ్ధ హయ్యా. ఆమె యొక్క అపూర్వమైన శోభను చూచి చాలా ముగ్ధుడై ఒక మూల ఉన్నట్టు ఒక పక్కన ఉన్నట్టు ఆయన వచ్చేటప్పటికల్లా అదేమో నౌక ఏమో భగ్న నౌక, అంటే చిన్న నౌక అంటే ముసలి నౌక. అలా దాంతో వేసి మారువేషంలో కృష్ణుడు అక్కడ ఒక నావికుడిలాగా ఉన్నాడు అక్కడ. రాధికా సఖీ సహ కహే బారే బారే పార కొర నావికు జాయివో శీఘ్ర పారే. సకులందరితో పాటు రాధిక అంటోంది, ఓ నావికుడా. ఆయన నావిక రూపంలో తలబా గిలబా కట్టుకొని ఆయన కూర్చున్నాడు అక్కడ. నౌకలో నాకు నదిని దాటింప చేయి, నేను ఆవులబడికి వెళ్ళాలి అంటోంది రాధాజీ. పద్యావళిలో అసలు రూపకోశాంపాదుల వారు చక్కగా వర్ణిస్తారు. ఆ వర్ణించిన దాన్ని నేను వ్రతవిలాసంలో సేకరించి అందులో పెట్టడం జరిగింది. మీరు అందరూ చదువుకొని మీ అందరికీ తెలుస్తుంది. ఏమిటి అంటే, కురుపారం యమునాయా ముహురిచి గోపీ బేరుత్కరాహుత తరి తటక పటశయాలిబ్ధి గుణలాస్య హరిర్జయతి. यमुनार पार करो बोलिया गोपीगण कर्तृको पुनः पुनः अत्यंत आहुतो नौकार उपरो कपट निद्रितो द्विगुण आलस्यो प्रदर्शको श्रीहरि जयोक्तो. రాధాజీ గోపికలందరూనేమో యమునను దాటించు యమునను దాటించు అంటున్నారట, పిలుస్తున్నారట. అబ్బాయి ఇలా రా, ఓ అబ్బాయి నౌకను దాటించు అంటున్నట్ట. ఆయనట నావిక రూపంలో ఉన్న కృష్ణుడు కపట నిద్రపోతూ ఉన్నట్ట. నిద్రపోట్ల నిద్రపోతున్న పొద్దునే వెళ్ళారు వాళ్ళు. నౌక దాటించాలి, పెరుగుని తీసుకొని వెనం తీసుకొని చిలికి రెడీ చేసుకొని, మరి అదే మధ్యాహ్నం పూట కాదు, పొద్దునే పాలు ఉంటాయి, పొద్దునే తీసుకున్నారు, పొద్దునే అవన్నీ తయారు చేశారు, వాడు పొద్దునే బయలుదేరి వెళ్ళాలి. దొంగ నిద్రపోతూ ఉన్నాడు కృష్ణుడు. ఇంకెలా ఉన్నాడ, ద్విగుణ ఆలస్యం, డబల్ సోమరపోతులా ఉన్నాడు. మామిడి సోమరపోతే కష్టం ఎగడం, ఆయన ద్విగుణ సోమరపోతుడ. అలా ప్రదర్శిస్తున్నట్ట శ్రీహరి. ఆయన కదలేకపోతున్నాడు, బెదలేకపోతున్నాడు, మాట వింటలేదు, నిద్రపోతున్నాడు. అలా అభినయిస్తూ ఉన్నాడు శ్రీహరి. ఆయనకు దేము కాక అంటున్నారు పద్యావళిలో రూపక సంపదల వారు. కొతక్షణే కృష్ణ ఛడయ్యా సే నౌకాయ్ కిచ్చు దూరు చలి అతి ఆనంద విహాయ్. ఆయన మొత్తానికి పిలిస్తే ఇంకా వేరే గత్యంతరం లేదని కృష్ణుడికి బాగా తెలుసు. నా నౌకలోనే ఎక్కాలి రాధాజీ గోపికలన్న సంగతి కూడా తెలుసు. రాధాజీ ఎక్కడా దొరక ఇక్కడికే వచ్చిందా, ఎక్కడైనా నౌకలుంటే ఎక్కడికే వెళ్ళొచ్చు కదా, మరి లీల ఇద్దరి ద్వారా జరుగుతుందిగా, అందుకని ఇక్కడికి వచ్చింది. సరే, లంగర్ తీసి నౌకని నడపడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆనంద హృదయంతో ఉపజలోసే కౌతుకో కహితే నాపారి, జరిగిన కౌతుకాన్ని చెప్పనలవి కానిది, అంటే వన్నీ లేను కవిగాను ఏ రంగో బిస్తారి. కవులు వర్ణించారు, ఆ విషయానికి వర్ణిస్తాను అంటున్నారు రాఘవపండిత గోస్వామి పదల వారు. పద్యావళి నుండి రూపక సంపదలు రచించిన విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నారు. ఏమిటి అంటే, ये तरी जीर्ण नदीर तलो अति गंभीर अमरा बालिका ఈ ప్రకారం సమస్త అనర్థేర కారణ్. అందులోనేమో కూర్చున్నారు వీళ్ళు, నడిపేవాడేమో టక్కరోడు, అసలే అదేమో జీర్ణ నౌక. ఇప్పుడు సోమరపోతు కృష్ణుడు
నిద్రమత్తు శ్రీకృష్ణుడు. సఖీజనం ఏమో వందలాది మంది ఉన్నారు. నౌక ఏమో చిన్నది, నౌకలో పట్టే మంది తక్కువ. అందులోనేమో అందరూ ఎక్కారు, అందరూ పట్టారు. అదేమో యోగమాయ నౌకగా ఎంతమందిని పడతారు. చూడ్డానికేమో చిన్నది, అందరూ నౌక. వాడేమో నడిపేవాడేమో తిన్ననైనోడు కాదు, టక్కరోడు. అంటోందేమి తరి జీర్ణం. తరించడానికి, తరి అంటే నౌక. నౌకమేమో జీర్ణావస్థలో ఉంది, దాని లోపలికి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. నదీలు జలం అతి గభీరు. నీళ్లు చూద్దామా అంటే యమున చాలా ఉత్తుంగ తరంగాలతో ఉంది. మేము చూద్దామంటే మేము అబలం, బాలికలం. మేమా బాలికలం, మాకా ఈత రాదు. నౌక చూద్దామా అంటే గట్టిగా లేదు. సరే నీళ్లు చూద్దామా, దూకేసి దాటుదామా అంటే గభీరమైన జలం, తాడి చెట్టు ప్రమాణ జలం, యమునా జలం. అన్నీ మా అనర్థానికి కారణాలయ్యాయి. किंतु हे माधवा इहायमादेर उद्धारेर बीज जे तुम्ही एकने कर्णधार होयाचो. అదండి మమ్మల్ని దాటింపగలిగిన నువ్వు ఒక్కడవే. మేము ఉద్ధరించడానికి బీజస్వరూపుడు నీవు. నువ్వు కన్నదహడు రూపంలో ఉన్నావు, నువ్వు దారి చూపించేవాడివి మాకు. ओ यदुनंदना तुम्हारे कृपाएं अमी गव्य भान वो हार वो जले निक्षेप पर्याची. నీ మీరే బరువుగా ఉన్నారంటే మీరు కుండలన్నీ కూడాను బరువుగా ఉన్నాయి అన్నామని మేము కుండలన్నీ కూడా పెరుగు కుండల్ని పాల కుండల్ని అన్నీ కూడాను ప్రాణరక్షణార్థమై నీళ్ళలో పడేసాం. మా మెళ్ళ పెట్టుకున్న బంగారు ఆభరణాలు, వెనుకున్న వజ్రాల హారములు, రత్నాల హారములు అన్నీ కూడాను మేము విసర్జించాం. ఏ కుచద్వయేరు వస్త్రమో దూరుకురియాచి. మేము మానాన్ని కాపాడుకోవడానికి కప్పుకున్న వస్త్రాలని కూడాను మేము నీళ్ళలో పడేసాం. తథాపి యమునార్ కూల్ నికటవర్తి హలోన. ఇంతసేపు నడుపుతున్నావు కానీ మాకు ఒడ్డు రావట్లేదు. కారణం ఏమిటి? ఈ తరి జలరాశితే పూర్ణం. పోలే నౌక చూద్దామా, నౌక లోపలికి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. బాతాసే గూర్ని పాకే పతిత హయ్యా యమునార్ గభీర్ జలే తక్షణాత్ ప్రవేశ కొరవే. ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. సుడిగాళ్ళు నీళ్ళలో సుడి తిరుగుతోంది. నౌకంతా కూడా సుడిగుండంలా తిరుగుతోంది. నౌక ముందుకు వెనక్కి నడవట్లేదు. ఇప్పుడే నౌక మునిగిపోయేలాగా ఉంది. హాయ్ హాయ్ అమ్రాకి దుర్దైవో తథాపి కృష్ణాతి కౌతుకపూర్ణం చిత్తే బారంబార్ కర్తాలి జీతేచే. ఇదంతా చూస్తూ కూడాను కృష్ణుడు ఈ కౌతుకాన్ని చూస్తూ మమ్మల్ని నౌక ఒడ్డు దాటించట్లేదు. కౌతుకపూర్ణుడై సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చప్పట్లు తరుస్తూ ఉన్నాడు. పెళ్ళికి చలగాటం ఎల్లకి ప్రాణ సంకటంలా ఉన్నది.
మేము నిరంతరము కూడాను ఈ నీళ్ళని నౌకలో నీళ్ళని దోశలతో మేము అవతల పోస్తూ ఉన్నప్పటికీ కూడాను విశ్రాంతి లేకుండా మేము పోస్తూ ఉన్నాం. నువ్వు పరిహసించడం మానలేదు. మా కష్టాన్ని చూస్తూ కూడాను నీకు జాలి కలగలేదు. మేము దోశలతో పోసేస్తూ బయటకు పోసేస్తూ ఉన్నాం లోపలికి వచ్చిన నీళ్ళన్నీ కూడాను. అయినా నువ్వు చూసి నవ్వుతున్నావు, పరిహాసం చేస్తున్నావు. హే కృష్ణ, यदि बाची तहा होइले आर कोकनबो तुमार तरणीति अमार चरण स्थापन कोरबना. మేమే కనుక బతికుంటే బతికే దిక్కులేదు, బతికే సూచనలు ఏం కనపట్లేదు. మేమే బతికున్నట్లయితే ఆ నిన్ను నీ నౌకలో మేము అడుగు ఈ నీ నౌకలో మేము కాలు పెట్టము అంటూ చెప్పారు. ఇందులో ఎంత మాధుర్యమైన విషయం ఉందో తెలుసునా అండి. సంసారం అనే జలం, శరీరం అనే జీర్ణమైపోయినది. ఎక్కడెక్కడ కణాలు దీనికి, ఎక్కడెక్కడ జీర్ణ నౌక అంటే శరీరం అంతయు కూడాను రమరంధ్రములతో కూడింది, లోపభూయిష్టమైనది. ఈ లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెవుల ద్వారా వచ్చేస్తున్నాయి, ముక్కు ద్వారా వచ్చేస్తూ ఉన్నాయి, నోటి ద్వారా వచ్చేస్తూ ఉన్నాయి, కళ్ళ ద్వారా వచ్చేస్తూ ఉన్నాయి. విషయములన్నీ కూడాను కళ్ళ ద్వారా చూసి లోపలికి వెళ్ళిపోతుంది, నిండిపోతుంది లోపలంతా కూడాను విషయ వాసనల చేత, విషయ వస్తువుల చేత, విషయ అభిలాష చేత. చెడు విషయాలను వింటూ ఆ చెవుల ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. బయటంతా కూడాను సంసారం జలం, లోపల కూడాను విషయములన్నీ కూడా నిండిపోయి లోపలంతా కూడాను సంసారం నిండిపోయింది. మనసంతా సంసారం, లోపలంతా కూడాను భగవంతుడు లేడు, లోపలంతా నిండిపోయింది. విభిన్న ఇంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది అనుక్షణము కూడాను. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోరు ద్వారా, ముక్కు ద్వారా, విభిన్న ఇంద్రియముల ద్వారా లోపలికి విషయవాసనలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి, నిండిపోతుంది. సంసారాన్ని దాటాలి, సంసారం అనే సముద్రం, అది దాటసక్యం కానిది. సుడిగాలులు ఎదరగాళ్ళు వీస్తూ ఉన్నాయి, అది ఒడ్డుకు జారనివ్వట్లేదు. ఈ శరీరం ఎప్పుడుందో ఊడుతుందో తెలియట్లేదు. శరీరమే ఒక బరువు. శరీరం పొందడానికి ఎన్నో రజోగుణం ద్వారా శరీరం ఏర్పడింది. సత్వగుణమే ఉన్నట్లయితే దేవతాలోకాన్ని పొందేవాళ్ళం. ఎంతో పాపపుణ్యములు ఉన్న కారణం చేతనే, సుకృతి లేని కారణం చేతనే మనుష్య జన్మాన్ని పొందాం. ఈ మనుష్య జన్మంలో ఈ జన్మ, ఈ శరీరమే ఒక బరువు అనుకుంటే ఈ శరీరం మీద ఇంకా బరువులు ఉన్నాయి. ఇంకా ధనాశ, బరువు మీద బరువు పెట్టుకున్నాం. ఎన్నో విషయవాసాలను నెత్తి మీద నిండా ఎన్నో బాధ్యతలు పెట్టుకున్నాం, ఎన్నో బరువులను పెట్టుకున్నాం. ఎన్నో ఆభరణాలు బరువు కాదు, దాని మీద వాసన బరువు. అవన్నీ కావాలనే బరువు. మరి అందుకని పాలు, పెరుగు, వెన్న మొదలైనవన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాం. మనం అందరినీ కూడాను సంసారం అనే బరువుని, కొడుకు, కోడలు, భార్య, బిడ్డలు, సంసారము, గ్రామం సంచారం చేసేవాడు అన్నీ కూడా గాడిద మీద పెడతాడు. తన మంచంతో పాటు, బట్టలతో పాటు ఆ పిల్లల్ని కూడా అందులో పెడతాడు. ఇద్దరు భార్యాభర్తలు అటు ఇటు నడుస్తూ ఉంటారు తోలుకుంటూ. మొత్తం దానికేసి కట్టేస్తాడు గాడిద. అలాగే వీడి శరీరమే బరువు, వీడికి మళ్ళీ భార్య అదో బరువు, పుట్టుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు అదో బరువు. ఇన్ని బరువులు మోస్తూ వాళ్ళందరికీ కూడాను
అన్నీ చేస్తూ ఏంటనుకుంటున్నారు, ఆ, అలాగా ఇలాగా అంటూ ఉంటాడు. నువ్వే నీకు లేదు గతి, నీకు మళ్ళీ ఎందుకుడా, లేకపోతే అది లేకుండా ఉండలేం. అది ఉంటే ఏమవుతుంది, మళ్ళీ బిడ్డలు పుడతాయి. అది ఉంటే ఏమవుతుంది, మళ్ళీ సంసారం కొంప. అది ఉంటే వస్తువులు, బరువు మీద బరువు, బరువు మీద బరువు, బరువు మీద బరువు, అన్నీ బరువులు ఎక్కిపోయి మైండ్ పనిచేయ. పూజ దగ్గర కూర్చుంటే మనసు మనసు భగవంతుడి మీద మనసు లేదు. ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండాలి? లోపల అంతా కూడా నిండిపోయింది విషయవాసనం. ఈ బరువు వాళ్ళు అంటున్నారు, ఈ బరువులన్నీ నీ గురించి మేము చేసాం. బరువులు రాధాజీ అంటోంది, మీ బరువులని తీసేయాలి, ఆభరణాలు తీసేయాలి, నేను నాదనే భావం తీసేయాలి, శరీరముని దక్కించుకోవాలి అవలవడ్డును వెళ్ళాలి అంటే. ఎందుకంటే ఇది సాధనకు ఉపయోగిస్తుంది కాబట్టి. ఇది అటు ఇటు లేకుండా మునిగిపోతోంది సంసార చింతలతో. ఇందులో దీని నుండి తరించాలి అని లేకుండా ఇదే జీవితం అనుకుంటూ ఇలానే తలవారిపోతోంది జీవితం. నేను చాలా చేశానంటాడు. ఏం చేశాడు? చదువుకున్నాడు, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేశాడు, ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పెళ్లి చేశాడు, ఇల్లు కట్టుకున్నాడు, వాళ్ళందరినీ చూశాడు, నాకు ఇంకేం కావాలనుకున్నాడు. వాళ్ళని చూస్తూ వాళ్ళ చింతన చేస్తూ జీవితాన్ని చాలించాడు. సంసారంలో పుట్టాడు, సంసారంలో పెరిగాడు, సంసారంలో ఉన్నాడు, సంసారంలోనే మరణించాడు దేవుడిని తెలుసుకోకుండా. శరీరాన్ని రక్షించుకుంటూ ఉన్నాడు, సంసార సుఖాలను పొందడం గురించి, మునిమనవరాలు గురించి చూస్తూ ఉన్నాడు. కానీ భగవదారాధనకి శరీరాన్ని ఉపయోగించాల. బతికుంటే బలిసాగు తినచ్చు. భగవదారాధన చేయడానికి శరీరం కాపాడుకుంటూ భగవదారాధన చేయాలి. శరీరాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. మనం కూడా ఇలా కాపాడుకుంటున్నాం, శరీరమే సర్వస్వం అనుకుంటూ, శరీరాన్ని సుఖాన్నిస్తూ భార్యాబిడ్డలాదుల ద్వారా, ధనాదుల ద్వారా, ఇల్లు మొదలైన వాటి ద్వారా విభిన్న విధములుగా దీనికి సుఖపెడుతూ, విభిన్న ఆహారముల ద్వారా, విభిన్న వస్త్రముల ద్వారా, విభిన్న కోరికల ద్వారా, విభిన్న చోట్లకు వెళుతూ, విభిన్న ఇంద్రియముల ద్వారా విభిన్నమైన రసాలని, ఆనందాన్ని, విషయసుఖాలని అనుభవిస్తూ భగవంతుడు ఒకడున్నాడు, భగవదారాధన చేయాలని మర్చిపోతూ, తన జన్మము దుర్లభమైనది, మానవ జన్మం అనేది దాన్ని మర్చిపోతూ మానవుడు ఇవన్నీ వేసుకొని తిరుగుతూ వాటి మీద ఆసక్తి కొన్నవాడై వాటిలోనే మునిగి వాటిని చింతన చేస్తూ, రాధాజీ చెబుతోంది ఆ బరువులన్నీ తీసేయి. కృష్ణుడు అంటున్నాడు అవన్నీ కూడా ఉండడానికి వీలేదు, బరువు ఎక్కువైపోయింది అంటే అవన్నీ తీసి అవతలపడేయమన్నాడు. నేను కావాలి అంటే ఆ బరువులు ఏం పెట్టుకోవద్దన్నాడు. మనకు అన్నీ ఆ బరువులు పెట్టుకుంటాం, అవన్నీ కావాలనుకుంటాం, కృష్ణుడు కావాలంటాము, మనకేం త్యాగబుద్ధి లేదు. కృష్ణుడు కావాలంటే మిగతా త్యాగం చేయాలని కదా. ఇంకేవి కూడా అభిమానం కూడా ఉండడానికి వీల్లేదు. నేను స్త్రీ అనే భావన ఉండడానికి వీల్లేదు, నేను పురుషుడనే భావన ఉండలేదు. నా బట్ట కూడా నాది కాదు, నేను వస్త్రాన్ని కప్పుకున్నాను, నేను స్త్రీనని, నేను పురుషుడినని, మనకు ఒకదాని మీద ఒకటి అభిమానం ఏర్పడింది. నేను మనుష్యుడనే అభిమానం, మనుష్యుడనే అభిమానం, తర్వాత నేను బ్రాహ్మణుడనే అభిమానం, దాని మీద మళ్ళీ మనకు ఒక ముసుగు. నేను బ్రాహ్మణుని చదివినా, నేను చదువుకున్నాననే అభిమానం, దాని మీద ఇంకొక ముసుగు, ఇంకో లేయర్. నేను చదువుకున్నా, నేను చాలా జ్ఞానవంతుడనే అభిమానంతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా నాకంటే తక్కువైన అభిమానం, మిగతా కులములు వాళ్ళందరినీ చూసి నాకున్న అభిమానం, నేను జ్ఞానిననే అభిమానం, నేను అందంగా ఉన్నాననే అభిమానం, నేను ఉత్తమ కులంలో పుట్టిన అభిమానం ఒక పక్కనైతే, నేను అందంగా ఉన్నాననే అభిమానం, నేను చదువుకున్నాననే అభిమానం, నాకున్నదంతా ఈ అభిమానం, ఇదంతా కూడా ఐశ్వర్యాన్ని చూసుకునే అభిమానం. ఈ అభిమానం చూసుకున్న తర్వాత అక్కడున్న వ్యక్తులందరితో పాటు తాను మమకారాన్ని, అహంకారం పొందడం, అందరినీ చూసుకో, ధన
ధనమున్నారు, జనమున్నారు, ధనం ఉంది, ఇవన్నీ వాటి మీద తనకున్న ఆస్తిపాస్తులు చూసుకొని తనకున్న అభిమానం, తన శరీరాన్ని చూసుకొని తనకున్న అభిమానం, శరీరమే తాననే అభిమానం, లేనిపోయిన లేయర్స్ అన్నీ కూడా ఫాల్స్ ప్రెస్టేజెస్ అన్నీ కూడా పెట్టుకున్నాడు, బరువు పెంచేసుకుంటున్నాడు. కృష్ణుడు నన్ను పొందాలంటే ఇవన్నీ పక్కన పెట్టాలి, నిర్భిమాన నిరహంకారంతో ఉండాలి అంటున్నారు. కానీ మనకు అప్పుడప్పుడుకి కూడాను మనకు అభిమానం వస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామో, ఏమంటామో, ఎవరితో ఎంత మాట్లాడాలో, మాట్లాడిన విషయం కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ అది మనం ప్రయోగించే విధానం, ప్రయోగించే భావం, ప్రయోగించే విధానం అలా ఉండకూడదని మనకు తెలియదు. మనలో తేడా మనకి వచ్చినప్పుడు పెద్ద చిన్న ఆయన అలా మాట్లాడచ్చా, ఇంత ఇలా మాట్లాడచ్చా, ఆయన అలా మనం ఉండొచ్చా అనేది ఏమి ఉండదు. మాట మంచిదే, కానీ పెట్టకుంచ కోతగా నవ్వకూడదుగా, అలా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే లోపల అభిమానం ఎప్పటికప్పుడు వెరితెల్ల వేస్తూ ఉంటుంది. అందుకని విషయం కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ ప్రయోగంలో తేడా వచ్చేస్తుంది. ఆ అహంకారం అనేది లోపల, అహంభావం అనేది లోపల అన్నీ కూడా అవి చలాచుదురైపోతూ ఉంటాయి. అవి ప్రయుక్తం అది భగవంతుడి దగ్గర, వైష్ణవుల దగ్గర దాకా వెళ్ళిపోతాయి, మనుషుల దగ్గర నుంచి మొదలెట్టి. ఇలాగే అభిమానములు, అహంకారములు మన మీద లేయర్స్ మనం పెట్టేసుకున్నాం. ఇవన్నీ కూడాను మనం బరువు పెంచేసుకున్నాం. ఈవలబడ్డి నుండి ఆవలబడ్డికి వెళ్ళాలి అంటే ఇవన్నిటినీ కూడాను ఇక్కడే వదిలేయాలి, నీళ్ళల్లోనే వదిలేయాలి, సంసారంలోనే వదిలేయాలి. ఇక్కడ అన్నీ వదిలేసేయాలి పూర్తిగా. ఆవలబడ్డికి వెళ్ళాలంటే పూర్తిగా నీటిని అందులోంచి తోడేయాలి, తాను స్వయంగా తోడేసుకోవాలి. ఎవరో తీరు. తన లోపల ఉన్న సంసారాన్ని, ఎవరి హృదయంలో ఏం సంసారం ఉందో ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలిసినా ఏదైనా గురువులు చెబితే అని వింటావా? వినడానికి రెడీగా ఉన్నామా? దండాలు పెడతాం. కానీ నన్ను అంటావా అనరు. అలా అన్నారే అనుకోండి, పెద్దలు అన్నారు కదా, పోన్లే ఏముంది రెట్టిఫై చేసుకుందాంలే ఉంటే, లేకపోతే ఉందో ఆయన పెద్ద ఆయన అనుకోంగా. నన్ను అంటావా? నేను అలా కాదు ఇలా కాదు అని తలగా కొట్టుకుంటాం నాకు గోడకేసుకొని. అవన్నీ నువ్వు తీసేయాలి. ఎవరికి ఏమున్నాయో ఎవరికి తెలుసు? ఎవరైనా అంటే నీకు బాధ, నాకు బాధ. కాబట్టి ఎవరికి వాళ్ళు దోషులతో తీసేయాలి. వాళ్ళందరూ నౌకలోని నీళ్ళని దోషులతో తీసేశారు. మహాప్రభు గుండెచామర్దనం చేసేటప్పుడు తన గుడ్డతో తను తుక్కెత్తారు, తన గుడ్డతో తుడిచారు, తన చేతులతో శుభ్రం చేశారు. తన చేత ఇక్కడ మాటకు మహాప్రభు నేర్పుతూ ఉన్నారు మనకి. తాను స్వయంగా తన మార్జరాన్ని సందుల్లో, వీరుకు సందుల్లో కనపడకుండా ఉన్నదాన్ని అంతా కూడాను తాను తీసుకోవాలి తప్ప కానీ ఎవడో తీయలేడు. తాను గురువు రూపంలో ఉండి నేర్పుతూ ఉన్నారు, ఇలా చేయాలని తాను చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన ఏమి కుర్చీ మీద కూర్చొని ఉపన్యాసం చెప్పట్ట. మహాప్రభు స్వయంగా చేస్తే ఆయన నిర్మలుడు, ఆయన హృదయంలో ఏమీ కల్మషములు లేవు. కానీ జీవులకు ఉద్ధరించడానికి ఆయన గుండెచామందిని మార్గం చేసి అడుగడుగున కృష్ణుని హృదయ సింహాసనంలో కూర్చోబెట్టాలి అంటే తన హృదయంలో ఉన్న విషయాలన్నింటినీ కూడాను తాను స్వయంగా తీసేసుకుంటూ ఉండాలి. శాస్త్రాన్ని వింటూ ఉన్నప్పుడు, చెబుతూ ఉన్నప్పుడు వినాలి. ఎవరి దోషములు వాళ్ళకి కనపడవు. కాబట్టి శాస్త్రం అద్దం లాంటిది, అది నాలోని దోషాలను చూపిస్తూ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ నా మొహాన్ని ఏ విధంగా మచ్చున్నది, ఎక్కడ ఏమున్నది మనం చూసుకొని సరిచేసుకుంటూ ఇలా ఉంటూ ఉంటామో, అలానే నా హృదయం అనే అద్దంలో నేనే చూసుకుంటూ, నేనే గమనించుకుంటూ, నేను అయ్యి వాడిని నా దోషులతో తీసేయాలి. అంటే నాకుగా నేను వాటిని విసర్జన చేయడానికి ప్రయత్నించాలి. ఇతరులంటేనేమో నీకు కోపం కదా, నువ్వు తెలుసుకోలేవు కదా, నువ్వు ఒప్పుకోవు కదా, నువ్వు మారవు కదా, పైగా అంటావు, తిరిగి అంటావు కదా, ఎందుకు వచ్చింది? ఒకవేళ ఉన్నాయనుకో తీసేసుకోవాలి. లేదు పెద్దలు చెప్పారనుకో, ఉన్నాయేమో వెనక్కి తిరిగి చూసుకోవాలి. శాస్త్రం చెబుతోంది కదా, అర్థం లాంటిది కదా మనకు శాస్త్రం.
నన్ను గొప్పవాడిని వైష్ణవుని చేయడానికి చూస్తోంది శాస్త్రం. రాధాగోవిందులు ఇరువురు కూడాను అద్భుతమైన లీలల ద్వారా మనకన్నీ నేర్పుతూ ఉన్నారు. రాధ హృదయం చాలా పవిత్రమైనది. పవిత్రానికి కూడాను పవిత్రాన్ని ఇచ్చేది రాధ. కానీ కృష్ణుడు పవిత్రో వా సర్వావస్థాంకో తోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని చెప్పుకుంటూ ఉంటాం. భగవన్నామం లోపల బయట కూడా పవిత్రం చేస్తూ ఉంటుంది. ఆయన నామమే చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు చేయడు? ఆయన నామాన్ని ఉచ్చరించడం మాత్రం చేతనే మన హృదయం పవిత్రమవుతోందిట. కాబట్టి ఆయన లీల ఎందుకు అవుతుంది? ఆయన రూపం ఆయన యొక్క నామమే అవుతున్నప్పుడు ఆయన రూపం ఎందుకు కాదు? ఆయన గుణము ఉండడం వల్ల మన హృదయం ఎందుకు పవిత్రం కాదు? ఆయన ఇంతటి గొప్పవాడా, ఇంతటి గుణవంతుడు, నాకు అలాంటి గుణం లేదు. ఆయన ఎంతటి గుణవంతుడో కదా. ఆయన విభిన్న సందర్భాల్లో విభిన్న గుణములు ఆయనకు కనపడుతూ ఉంటాయి. మనల్ని గుణవంతులను కాని కారణం చేత అవగుణాలు మనం చూస్తూ ఉంటాం. మన వ్యక్తులందరిలోనూ కూడాను అవగుణాలే మనకెందుకు కనపడడానికి కారణం అంటే నాలో అవగుణం ఉన్నది కాబట్టి అలా కనపడుతోంది. అలా అనుకోలేం. ఎందుకంటే నా పుత్రుడు అనుకున్నట్లయితే ఇతర తల్లి యొక్క పుత్రుల్లో ఉండే అవిటి గుణం కనపడదుగా. నా పుత్రుడు అనుకున్నప్పుడు అనుకోవట్లేదు కాబట్టి నీకు అవిటి గుణం కనపడుతోంది. నీ పుత్రుడు అవిటి గుణం నీకు ఎందుకు కనపడలేదు? నా పుత్రుడు అనుకున్నావు కాబట్టి. కానీ నాలో ఉన్న లోపం ఉంది కాబట్టి ఇతరుల్లో ఉన్న అవగుణం మనకు కనపడుతూ ఉన్నది. కాబట్టి దోషులతో దాన్ని తీసేసింది రాధాజీ. అది నేర్పుతోంది మహాప్రభు, నేర్పుతున్నారు. ఈ విధంగా నౌకావిలాస లీల ద్వారా అద్భుతమైన లీలని పద్యావళిలో రూపకృష్ణంపదుల వారు వర్ణించారు. ఈనాడు కూడాను బురదలో వేలు పెట్టకు అన్నట్టు ఈనాటి చెబుతో నీ నౌకలో కాలు పెట్టను అని, అంటే సంసారంలో నేను అడుగు పెట్టను అని అక్కడ చెబుతోంది రాధాజీ. కాబట్టి మళ్ళీ ఈ జన్మ లభిస్తుందో మనకు లభింపదో, ఈ జన్మలోనే మనం తరించాలి. ఉత్తిని తరించకుండా ఎన్ని జన్మలు అయిపోతేనేముంది, ఎన్ని మానవ జన్మలు పుడితేనేమి ప్రయోజనం ఏముంది బహుదారాధన చేయకుండా. కానీ మళ్ళీ ఇటు జన్మ నేను కోరుకోను. నిరంతరం కూడా భగవంతుని యొక్క పాదపద్మం స్మరణం కలిగించే నిత్యమైన సత్యమైన చిన్మయమైన దేహాన్ని నీ సేవ చేసుకుంటూ ఉండే దేహాన్ని నేను పొంది అక్కడే ఉంటాను. మళ్ళీ ఈ మానవ జన్మని, మళ్ళీ ఆ జన్మని, ఈ జన్మని నేను మళ్ళీ పొందను. నిరంతరం కూడాను పాదసేవన చేస్తూ నీ సేవ చేసుకుంటూ నిన్ను చూస్తూ నిన్ను దర్శిస్తూ నా జీవితాన్ని నేను గడుపుతాను అంటూ ఈ లీల ద్వారా పద్యావళిలో రూపకృష్ణంపదుల వారు ఈ వర్ణన ద్వారంతో తరణము, తరి అంటే నౌక, తరి అనేది కూడాను శరీరానికి ఈ నౌక లాంటిదని శాస్త్రం చెబుతోంది. తరణి, ఇది తరించడానికి భగవంతుడు పొందడానికి ఈ నౌక, ఈ శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం అని, తర్వాత అర్ధదం అపీయం శరీరం అంటూ మనకు భాగవతంలో కూడాను 2-3 చోట్ల నృదేహమాద్యం కలుపు నృదేహమాద్యం నృదేహాన్ని మానవ దేహాన్ని ఒక నౌకగా మనకి భాగవతం కూడా చక్కగా 2-3 చోట్ల ఏకాదశ స్కందంలో అక్కడ కూడా మనకు చెప్పింది. కాబట్టి ఈ తరణి అనే మాటకి 2 అర్థములు. తరింపజేసేది అంటే దాటింపజేసేది నౌక అవుతుంది, దాటింపజేసేది మానవ జన్మ అవుతుంది. అది దానికి జీర్ణావస్థ ఉంటుంది. ఎక్కడ పడితే ఎక్కడ వయసు వచ్చేటప్పటికల్లా కన్నాలు పడిపోతూ ఉంటాయి, భగ్నం అయిపోతూ ఉంటుంది, నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలానే ఈ శరీరము అలాంటిది. దీనికి అన్ని కన్నాలు ఉన్నాయి. శరీరం సుందరంగా కనబడుతోంది కానీ అన్ని కన్నాలు హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి విషయవాసనలన్నీ. దాన్ని గమనించుకుంటూ సాధకుడు
ఈవల ఒడ్డు నుండి ఆవల ఒడ్డుకి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి అనేది ఈ లీలలోని సారాంశంగా. బయటికి కౌతంగా ఉన్నది, లోపల చాలా గంభీరమైన లీలని ఇక్కడ రూపగోస్వామిపాదుల వారు మనకు వివరించారు. వాంఛాకృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.